వందనాలు. ప్రతిదినము మీరు దేవుని జీవవాక్యంతో రోజును ప్రారంభించండి. ఆ వాక్యమును ఆ రోజంతా హృదయంలో భద్రపరచుకోండి. ఖచ్చితంగా మీరు మేలులు పొందుకుంటారు. ఈ రోజు దేవుని జీవవాక్యం హబక్కు 2వ అధ్యాయము 4వ వచనము. నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును. హబక్కూక్ చాప్టర్ 2 verse 4. Righteous person will live by his faithfulness. నీతిమంతుడు తను చేస్తున్న ప్రతి పనిలో విశ్వాసముతోనూ విధేయతతోనూ దేవుని నడిపింపును ఆశీర్వాదమును అన్వేషిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సామాన్యమైనది చేయుము, దేవుడు క్లిష్టమైనది చేస్తాడు. నీవు అల్పమైనది చేయుము, దేవుడు గొప్పది చేస్తాడు. నీవు సాధ్యమైనది చేయుము, దేవుడు అసాధ్యమైనది చేస్తాడు. అంతేకాని నీకు ఏదో జరిగిపోతుందని భయపడి ఊరకనే ఉండవద్దు. అలాగని ఏదీ జరగదు అని నిర్లక్ష్యంగా ఉండవద్దు. నీవు దేవుని యందు విశ్వాసముతో నీ పనిని నీవు పర్ఫెక్ట్గా చేయి. ఉద్యోగ సమస్యలు ఉండవచ్చు, నీవు అనారోగ్యంతో బాధపడుతుండవచ్చు, నీకు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. అయితే నీవు దేవుని యందు విశ్వాసముతో విధేయతతో ధైర్యంతో ముందుకు వెళ్ళు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ సమస్యలకు దేవుని జవాబు ఇదే. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. ఈ వాక్యంలో దేవుని ప్రేమ దయ నిండి ఉంది. సమస్త అనుగ్రహమును, నెమ్మదిని, కలవరము లేని నిద్రను, నిశ్చలమైన ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్, the Lord God Jesus looking at you and saying, humanly it is impossible, but with God everything is possible. కాబట్టి నీ విశ్వాసము ద్వారా దేవుడు ప్రతి సమస్యను నీకు తీర్చగలడు. దేవుని సర్వాధికారము నీకు లభ్యమయ్యే మార్గమే విశ్వాసము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రభువా, ఈ రోజు మాకిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మాలో ఉన్న విశ్వాసమును హెచ్చింపచేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ధైర్యమును, బలమును, ఆశీర్వాదమును, నీ కృపను దయచేయుమని సమస్తమును సాధ్యపరచగల యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.